ఏం అన్న పనులు ఏం చేయటాలే. బస్సులు ఫ్రీ ఇస్తుండగా మరి ఏం బస్సులు ఒక్కళ్ళు ఆడోళ్ళు ఎక్కడ సరిపోయింది, మాకేం లేదు. అంటే ఇప్పుడు సంక్రాంతి మొదలైంది, మరి బస్సులు ఎట్లా అనిపిస్తున్నాయి? ఎట్లా బస్సులు తీసేస్తారు అంటారుగా. తీస్తే మంచిగా ఉంటుందా? మరి ఫ్రీ బస్సు ఉంచితే మంచిగా ఉంటుందా? తీస్తేనే బాగుంటది. ఎందుకు అట్లా? ఆడోళ్ళకి మంచిగా, ఆడోళ్ళకి ఉంటే మొగోళ్ళకి లేదా, మొగోళ్ళు ఎక్కడట్టే లేదు. టైం టు టైం 2000 పింఛన్ ఇస్తాడు, 4000 అయ్యి ఇవ్వటలే. టైం టు టైం బస్సులు ఉంటున్నాయా మరి? ఉంటలే. ఉంటలేదు. ఇప్పుడు ఉచిత బస్సు అన్నాడు, అయిపోయింది. ఉచిత కరెంట్ అన్నాడు, మరి ఉచిత కరెంట్ వస్తుందా? వస్తుంది కరెంట్. కరెంట్ వస్తుంది. మరి రైతు రుణమాఫీ అన్నాడు, రైతు చేయలే. ఇంకేం చేస్తే బాగుంటది? బస్సు ఎవరికి ఫ్రీగా పెడితే బాగుంటది? అందరికి పెడితే అదొక లెక్క, కానీ ఆ మొగలో పెట్టి ఆడలో పెట్టి మొగలో పెట్టకుంటే ఎందుకది? అంటే అందరికి పెడితే మరి రాష్ట్రంలో చాలా వరకు మరి అట్లాంటప్పుడు వాళ్ళకు కూడా పని చేయాలిగా. మరి ఎవరికి పెడితే మంచిగా ఉంటది? ఆడోళ్ళకి కాదు, మొగోళ్ళకి కాకుండా ఎవరికి? అదే టికెట్ పెడితే అందరు మంచిగా పోతారు, అంతేగా. కేసీఆర్ ది పరిపాలన చూసారు కదా. అయితే ఇప్పుడు మరి కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ దే బాగుంది. ఎందుకు కేసీఆర్ ది బాగుంది? అన్ని రైతు బంధు ఇచ్చిండు, పింఛన్లు పెంచిండు, అన్ని పెంచిండు. ఈయన ఏమి ఇస్తాడు? ఏమి ఇవ్వట్లేదు.